ఎన్నికలప్పుడు మనోడు ఖర్చు పెట్టాడు కాబట్టి ఆడు దోచుకు తింటే నష్టం లేదు అని కనుక పార్టీలు అనుకుంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో తిరుపతిలో జరుగుతున్నటువంటి ఉదంతం ఇక్కడ సంచలనం సృష్టించి తిరుపతిలోని అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదేం ప్రభుత్వం ప్రజలు హింసిస్తున్నారు, కార్పొరేటర్ చూడండి కొట్టాడుకు వస్తున్నాడు, కొట్టే హక్కు ఎవరిచ్చారండి వీళ్ళకి, మీకు రోజులు దగ్గర పడ్డాయంటూ సామాన్యులు ఆ వీడియోలో వాపోయారు. నగరపాలక సంస్థ పరిధిలో 45 డివిజన్ శివజ్యోతి నగర్లో ఓ ఇంటి ఆవరణలో బోరేస్తుండగా కార్పొరేటర్ అనీష్ అడ్డుకున్నారు. 10,000 రూపాయలు ఇస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఉప మేయర్ బోమన అభినయ్ రెడ్డి అండతో ఆయన అగడాలకు అడ్డు లేకుండా పోతుందని డివిజన్ పరిధిలోని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆకతాయిల్ని ఒక బృందంగా ఏర్పాటు చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఈ వీడియో వైరల్ అయింది. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఇప్పుడు అతనేమో ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇట్లాంటి వీడియోలు ఇప్పుడు తెలుగుదేశం వైరల్ చేస్తుంది, వైరల్ చేయాలి కూడా. కాన్సెప్ట్ ఏంటంటే అసలు జనం దగ్గరన ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలా, బోరు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలా? ఈ దోపిడీ ఏంటి? ఎవడబ్బా సొత్తు ఎవడికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది వైసీపీకి.